ఒకటే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఫైబర్ రెండు ఉంటే ఎంతో బాగుంటుంది కదా. అందుకని కినోవాతోనే నేను పెసరట్టు చేసిన. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. కొంచెం క్రంచీగా, కొంచెం మెత్తగా, లోపల ఉల్లిపాయలతోని చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నెలోకి చిన్న కప్పుతోని పెసర్లు, అదే కప్పుతోని కినోవా, అలాగే అదే కప్పుతోని హాఫ్ కప్పు వరకు రైస్ తీసుకొని నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక దీంట్లో వాటర్ వేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ కూడా 2 సార్లు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని దీన్ని అంతా చక్కగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. చట్నీ కోసం 1 కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి, అలాగే పుదీనా, జీలకర్ర, టేస్ట్ తగినంత సాల్ట్, 4-5 వెల్లుల్లి, కొంచెం చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒకటి మిస్ అయింది కదా, అదే పచ్చిమిరపకాయలు. మర్చిపోయానండి, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అందుకని 2-3 పచ్చిమిరపకాయలు మళ్ళీ గ్రైండ్ చేసుకొని దీంట్లో కలిపేసుకున్నాం. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకొని పోపుని చట్నీలో కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశ పైన వేసుకోవడానికి ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని చక్కగా ఇలా అంతా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశల పెంక వేడి చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా వేసుకొని చక్కగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కాలక ముందే మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర ఉందిగా అది వేసుకొని చక్కగా గంటతోని ఇలా కొంచెం నొక్కేసుకొని నెయ్యితోని 2 సైడ్లు కాల్చుకున్నారంటే దోశ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టా అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.